హాయ్ అండి, వెల్కమ్ టు జిలేబి టాక్స్ కుకింగ్ టైమ్. ఈ రోజు వీడియోలో గోధుమ పిండితో సులువుగా చేసుకునే ఈవినింగ్ టైం స్నాక్ జీరా పాప్డి రెసిపీ షేర్ చేస్తున్నాను. సాయంత్రం సమయాల్లో ఒక కప్పు టీ లేదా కాఫీతో పాటు ఈ క్రిస్పీగా ఉండే జీరా పాప్డీలను తింటే అద్భుతంగా ఉంటుంది. సో దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్లు జీలకర్ర, 5 టీ స్పూన్లు కరిగించుకున్న బటర్ వేసుకోవాలి. బటర్ ని కరిగించాక కాసేపు చల్లారిన తర్వాత వేసుకోవాలండి. గోరువెచ్చగా అయ్యాక వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని పొడిగా ఉన్నప్పుడే బటర్ అంతా కలిసేలా పిండిలో మంచిగా కలపాలి. పిడికిలితో పట్టుకుంటే ఇలా ముద్దలా షేప్ లోకి రావాలి. తర్వాత దీంట్లో 1/2 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని మరొకసారి పొడిగా ఉన్నప్పుడు కలిపి కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ చపాతీ పిండికి తడుపుకున్నట్టు తడుపుకోవాలి. ఇందులో బొంబాయి రవ్వ సన్నగా ఉన్నది వేసుకోవాలి. లావుగా ఉన్నవి కూడా ఉంటాయి కదండి, అవి పనికిరావు. నీళ్లు కొద్దిగానే యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీ చెక్ చేస్తూ జాగ్రత్తగా తడుపుకోవాలి. ఈ పాపిడీలను జీలకర్రతో కాకుండా వేరే రకాలు కూడా చేసుకోవచ్చండి. జీలకర్రకి బదులు వాము వేసుకోవచ్చు. పిల్లలకు తీయగా కావాలి అంటే షుగర్ యాడ్ చేసి చేసుకోవచ్చు. ఏమి వేయకుండా ప్లెయిన్ కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తడుపుకున్న పిండి ముద్దని ఫ్లాట్ గా ఉన్న ఏదైనా సర్ఫేస్ పైన పెట్టి 5 నిమిషాల వరకు పిసుకుతూ ఉండాలి. అలా చేస్తే మెత్తగా అవుతుంది. మెత్తబడిన తర్వాత పిండిని సగంకి కట్ చేసుకొని మరొక 5 నిమిషాల వరకు పిసుకుతూ ఉంటే సాఫ్ట్ గా అవుతుంది. ఇవి కొన్ని ముఖ్యమైన టిప్స్ అండి. చేసేటప్పుడు మర్చిపోకుండా ఫాలో అవుతే పాపిడీలు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి ముద్దని రోల్ చేసి పెట్టి పెద్ద సైజ్ చపాతీ చేసుకోవాలి. మధ్యలో 1-2 సార్లు లైట్ గా పొడి పిండి చల్లి చపాతీని తాల్చుకోవాలి. ఎక్కువ పొడి పిండి యాడ్ చేయకండి, లేదంటే పాపిడీలు ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. చపాతీ మరీ ఎక్కువ సన్నగా ఉండకూడదు, మరీ ఎక్కువ లావుగా కూడా ఉండకూడదు. నెక్స్ట్ ఒక ఫోర్క్ తీసుకొని చపాతీలో హోల్స్ గుచ్చి పెట్టుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, అస్సలు మిస్ అవ్వకుండా చేయండి. లేదంటే ఇవి పొంగి పాపిడీలకు బదులు చిన్న సైజ్ పూరీలు అవుతాయి. ఇప్పుడు ఏదైనా రౌండ్ గా షార్ప్ గా ఉన్న ప్లాస్టిక్ జార్ లేదా చిన్న సైజ్ గిన్నె లేదా కుకీ కటర్ తో చపాతీని ఈ సైజ్ లో రౌండ్ గా కట్ చేసుకోవాలి. తర్వాత నెమ్మదిగా చుట్టూ ఉన్న చపాతీ పిండిని తీసేస్తూ ఉంటే రౌండ్ షేప్ లో కట్ చేసుకున్న పాపిడీలు సెపరేట్ అయిపోతాయి. తీసేసిన పిండి ముద్దని మళ్ళీ కలిపి రీయూజ్ చేసుకోవచ్చు. పాపిడీలను చూడండి, మనకి కరెక్ట్ సైజ్ అండ్ షేప్ లో వచ్చేసాయి. మిగతా పిండితో కూడా ఇలానే పాపిడీలు చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకొని పాపిడీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఉండాలి. వేయించుకునేటప్పుడు స్టవ్ ని ఖచ్చితంగా మీడియం హీట్ పైన పెట్టుకోవాలండి. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి 2 సైడ్లు తిప్పుతూ గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. గోల్డెన్ కలర్ లోకి వచ్చాక కడాయిలో నుండి తీసి ప్లేట్ లో వేసుకుంటే వేడివేడిగా కరకరలాడే జీరా పాప్డీలు రెడీ. ఇవి ఎయిర్ టైట్ జార్ లో 1 నెల వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్ లోకి లేదా చాట్ రెసిపీస్ లోకి చాలా బాగుంటాయండి. డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ రోజు షేర్ చేసిన రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ పెట్టి షేర్ చేయండి. అలాగే మీ కమెంట్స్ కూడా కమెంట్ బాక్స్ లో పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం జిలేబి టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.